కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం ప్రార్థించిన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల కాలం దేవుడు నిరాటంకంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. సమస్తాన్ని ఆయనే సరఫరా చేస్తూ, వాక్యాన్ని ఇస్తూ, బలపరుస్తూ, ప్రోత్సహిస్తున్న ఆ ప్రభువుకి హృదయపూర్వకంగా తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అంతేకాదు, ఈ కార్యక్రమం కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ, ఆసక్తితో ఎదురుచూస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ పరిచర్యకు ప్రాముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ఎవరైనా రాత్రి వేళ, అంటే సూసైడల్ టైం అంటారు, రాత్రి 10 గంటలు మొదలుకొని 12 గంటల లోపు, అది క్రూషియల్ టైం. ఆ టైంలో అనేకులు ఆత్మహత్య చేసుకుంటారని చరిత్ర చెప్తుంది. ఈ కారణం చేత ఆ సమయానికి వారిని కలుసుకునే అవకాశం కోసమని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రెండవదిగా, కుటుంబాల యొక్క క్షేమాన్ని ఆశించి ఈ కార్యక్రమంలో రెండవ భాగం. ఈ 2 విషయాలు మనసులో పెట్టుకుని కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రభు ఇంతకాలం దీవెనకరంగా జరిగించారు. ఈ మినిస్ట్రీలో వాంగ్మయానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పటికీ 32 పుస్తకాలు పబ్లిష్ అయి ఉన్నాయి. ఆ పుస్తకాల యొక్క వివరాలు మీకు ఆనంద్ గారు చెప్తారు, లేదు కెట్టలుగా పంపించమన్నా పంపిస్తారు. ఆ బుక్స్ ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇప్పుడు ఓ జీవితం రాయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రార్థన చేయండి. రాయడానికి ప్రభు సహాయం చేయాలని ఈ దాసుని మీ ప్రార్థనలో మీకు గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేయండి, మర్చిపోకండి. తిరిగి మనం జీవిత పాఠశాల అనే ఈ అంశాన్ని అధ్యయనం చేస్తూ వెళుతున్నప్పుడు, సహజంగానే యోసేపు అంతఃపురంలో ఉన్నాడు, ఐగుప్తులో. కనాను నుంచి, వాగ్దాన భూమి నుండి తన అన్నలు అతన్ని చూడడం కోసం వచ్చారు. చూడడం కోసం కాదు, కరువులు ఆహారం పట్టుకుని వెళ్ళడం కోసం వచ్చారు. అన్నలు అతన్ని చూస్తున్న మొట్టమొదటి సమయం తాను వారిని గుర్తుపట్టగలిగాడు, కానీ వారైతే అతన్ని గుర్తుపట్టలేదు. అలాంటి సమయంలో ఈ 42వ అధ్యాయం ఆదికాండంలో అతడు ప్రవర్తించిన తీరు ప్రాథమికంగా కొత్త నిబంధన మనసుతో చూసినప్పుడు యోసేపులో ఏదో లోపం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంటుంది. కాదు, అది పొరపాటు. ఇది నా అభిప్రాయం ప్రకారం మనం ఏం విత్తామో ఆ పంట కోసుకోవలసిన సమయం ఇది, తప్పదు. అంతేకాదు, ఈ డీలింగ్స్ అన్నీ కూడా ప్రభువే మనందరి ఎడల జరిగిస్తాడని హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఇవాళ మనం ఎవరిని చులకన చేశామో తప్పనిసరిగా అదే రేపటి దినాన్న మనకు ఎదురవుతుంది. మనం ఎవరిని గాయపరిచామో అదే గాయాలు పొందడం అనేది మనకు ఎదురవుతుంది. ఎవరిని సన్మానించామో అదే సన్మానం మనకు ఎదురవుతుంది. కాబట్టి భూమి మీద మన మనుగడ కొనసాగేటప్పుడు ఇతరుల ఎడల మనం ప్రవర్తించవలసిన తీరు ఎలా ఉండాలి అన్నది. కొంతమంది గడుసువారు ఉంటారు, వారు బాధ పెడతారు, ఇతరులు బాధ పెట్టారని చెప్తారు. వారు ఎవరినైనా నమ్మించగలరు, కానీ దేవుని దగ్గర వారు అలా నమ్మించలేరు. ఆయన దగ్గర వాళ్ళు బుకాయించలేరు. సరిగ్గా ఆయన దగ్గర తలవంచవలసిందే. మనుషుల దగ్గర ఏ మాటలన్నీ చెప్పొచ్చు, నమ్మించవచ్చు, కానీ దేవుని దగ్గర అది కుదరదు. వారు ఎవరో యోసేపుకు తెలుసు, కానీ యోసేపు ఎవరో వారు గుర్తుపట్టలేదు. వారి పేర్లతో సహా యోసేపుకు తెలుసు,
అలాగే ప్రభుకి మనం ఎవరం ఆశాంతం తెలుసు, కానీ ప్రభువే మనతో డీల్ చేస్తాడన్న సత్యం మాత్రం మనకు అర్థం కాదు. ఈ కారణం చేత మనం విలవిలాడిపోతుంటాం. ఇక్కడ మనం చూసిన ఈ సందర్భంలో 42వ అధ్యాయంలో 15వ వచనం, దీని వలన మీ నిజము తెలియబడును, ఫరో జీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరెక్కడి నుండి వెళ్ళకూడదు. మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకని పంపుడి, అయితే మీరు బంధింపబడిందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడిను. లేని ఎడల ఫరో జీవముతోడు మీరు వేగుల వారిని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. ఈ మాటలు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? 3 దినాలు చెరసాలలో వేయించటం ఏమిటని. కానీ అతడు సంవత్సరాల తరబడి 3 సంవత్సరాలు సుమారుగా అనుకుంటాను నేను జైల్లోనే ఉన్నాడు. జైలు ఎలా ఉంటుందో వారికి అర్థం కావాలి కదా. రేపు ఒకానొక దినాన్న అతను యోసేపే అని స్పష్టంగా అర్థమైనప్పుడు, నేను ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నానన్నా అన్నప్పుడు 3 దినాలు జైలు యొక్క జీవితాన్ని చూసిన వారు సంవత్సరాల తరబడి జీవితాన్ని గడిపిన వ్యక్తి యొక్క బాధని అర్థం చేసుకుని గావురని ఏడవరా? ఖచ్చితం అది. ఈ అనుభవాలన్నింటి గుండా మనల్ని తీసుకుని వెళ్ళడానికి, మనలో పశ్చాత్తాపం అనే కార్యం జరగడం కొరకే ప్రభు ఆ పరిస్థితుల గుండా మనం తీసుకుని వెడతాడని మర్చిపోకూడదు. 42వ అధ్యాయంలో 18వ వచనం, 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడేవాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరుల ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియతండ్రి, కృపగల మా దేవ, లేఖనం మీది వింటున్నవారు నీ యందు ఇష్టత కలిగి నీ వాక్యం ఎడల ఆకలి కలిగిన ప్రజలు, వారు ఆసక్తితో ఎదురుచూస్తూ ఉండగా వారికి అవసరమైన మాటలు మీ కృపలో నుంచి అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాను. నీ దాసుని మీ ఆత్మచేత నింపండి. ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి. మీ కృపకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా సంవత్సరాల క్రిందట ఒక దైవ సేవకుడు ఉండేవాడు. నేను ఆయన మీటింగ్స్ పెట్టుకుంటున్నాడు. ఎవరూ ఆయనకి కోఆపరేట్ చేయరు. ఆ గ్రామంలో ఎవరు ఆయనంటే అంత అభిమానంగా ఉండరు. ఆ దినాలు ఉండేవారు కాదు. ఈ కారణం చేత ఆయన చేత గాయపరచబడిన ఓసారి వెళ్ళి పలకరించి ఎంతవరకు చేశారో చూద్దామని వెళ్ళాను నేను. ఆయనకు అప్పటికే ఏ కార్యక్రమం చేసే పరిస్థితి లేదు. తాను చిన్న పంచలో ఉన్నాడు ఆయన. వెళితే, అన్నా రేపటి నుంచి మీటింగ్స్ కదా, ఏం చేశారు అంటే, ఏం చేయలేదు. ఏం చేయమంటావు, ఎవరు లేరు, పలానా ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన ఏమాత్రం చోటు పెట్టలేదు అని చెప్పి నిష్ఠూరంగా మాట్లాడాడు. ఎవరైతే ఆయనకు చోటు పెట్టలేదన్నారో ఆయన ఇప్పుడు తహసీల్దార్ గారు. ఆయన చెప్తే వంట సామాగ్రి ఫ్రీగా ఇస్తారు. అందుకు వెళ్ళాడు ఈయన. సరే నేను అన్నాను, వెళ్దాం పదండి, నేను వస్తాను అన్నాను. ఎందుకంటే ఆయన నాకు మంచి స్నేహితుడు. నేను వెళ్ళి ఈయన్ని నా సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాను. వెళ్ళిన తరువాత బయట కూర్చున్నాం. బయట కూర్చుంటే అక్కడ తాలూకా ఆఫీసులో పనిచేసేటువంటి ప్యూన్ ఉన్నాడు. అతను నన్ను విష్ చేశాడు. విష్ చేసిన తర్వాత అంతకుముందే కదా ఈయన వచ్చి వెళ్ళాడు, ఆయన విషయాన్ని కూడా విష్ చేయలేదు. దీంతో ఈయన కోపం వచ్చేసి నా వంక సీరియస్గా చూశాడు. అతను అన్నాడు, సార్ నిద్రపోతున్నారు అన్నాడు. దాంతో ఈయన, నేను చెప్పానా అనవసరంగా తీసుకొచ్చాను ఇక్కడికి అని చెప్పి విసుక్కున్నాడు. ఆయన విసుక్కోవటం వినపడింది ఆయనకి. వినపడి, మాణిక్యాలరావు వచ్చింది ఎవరు అన్నాడు. వెంకటరత్నం గారు వచ్చారండి
రమ్మను, లోపల రమ్మను అన్నారు. నేను లోపలికి లోపలికి వెళ్ళాను. ఈయన నా వెనకాల వచ్చాడు. చూసి, ఇతను ఎందుకు వచ్చాడు అన్నాడు. నా మనసు చివుక్కుమంది. నన్ను బయట విసుక్కున్నాడు, లోపల ఆయన విసుక్కున్నాడు. ఇంత త్వరగా ఎవరి జీతం వాళ్ళకి ఇచ్చేస్తాడని నేను అనుకోలేదు. అప్పుడు నేను అన్నాను, సార్, నేను ఈ అన్న పని మీదే వచ్చాను. రేపటి నుంచి మీటింగ్సు, మరి మీరు ఒక మాట చెప్తే పలానా వారు ఇస్తారు. అది స్కూల్లో ఉండేటువంటివి సెలవు దినాలు. ఆయన నా వంక అలా చూసి, చెప్పమంటారా అన్నాడు. చెప్పండి. అలాగే జనరేటర్ వారికి కూడా ఒక మాట చెప్పండి. మీరు చెప్తే వారు తెచ్చిస్తారు, డబ్బులు ఎంతైతే అంత ఇద్దాం అని చెప్పి. అప్పుడు అనుకున్నాను నేను, ఆయన చెప్పారు, వచ్చేసాం. కొద్దిమందికి వెంటనే ఆయన ఆ జీతం ఇచ్చేస్తాడు, కొంతమందికి కొంత టైం పడుతుంది అంతే. సరిగ్గా ఇక్కడ ఇన్ని సంవత్సరాల తరువాత సుమారుగా యోసేపు ఐగుప్తుకు వచ్చే సమయానికి 17 సంవత్సరాలు. ఫరో ముందు నిలబడేటప్పటికీ అతనికి 30 సంవత్సరాలు, అంటే 17 సంవత్సరాలు. ప్లస్ 5 సంవత్సరాలు కరువు లేని సంవత్సరాలు. కరువు వచ్చిన సంవత్సరాలు 2, అంటే 35ను 2 37 సంవత్సరాలు. ఇప్పుడు 37 సంవత్సరాల వయసులో ఉన్నాడు యోసేపు. 17 సంవత్సరాలు తీసేయండి. ఇన్ని సంవత్సరాల తరువాత వాళ్ళ అన్నలు తన దగ్గరికి వచ్చారు. వచ్చిన వారికి అతడు, నేను దేవునికి భయపడేవాడిని, మీలో చిన్నవాడిని ఇక్కడ బంధించి అట్టు పెట్టండి, కరువులో చనిపోకుండా ధాన్యం తీసుకుని వెళ్ళండి అన్నాడు. ఆలోచించండి ఒకసారి. ఆయన కోపించుతూనే వాత్సల్యత చూపించే దేవుడు కదా, కానీ మనం చూపించే కోపంలో వాత్సల్యత ఉంటుందా? వీరు చూపించిన పగ, ద్వేషం, ప్రతీకారంలో వాత్సల్యత కొంచెమైనా ఉందా? లేదు కదా. కానీ యోసేపులో కనిపించిన ఈ వాత్సల్యత ప్రభువులో కనిపించే వాత్సల్యతకు ఛాయ. అప్పుడు చూడండి ఒకసారి, మీ తమ్ముని నా ఎద్దుకు తీసుకుని రండి. 20వ వచనం. అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనపడును గనుక మీరు చావరని చెప్పెను. వారు అట్లు చేసిరి. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనల్ని బ్రతిమాలు కొన్నప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకరు మాట్లాడుకుని అనుకుంటూ, అప్పుడు రూబేన్ అన్నాడు, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి కనుక అతని రక్తాపరాధము మన మీద మోపడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఒకసారి వారి అంతరంగాలు వెనక్కి వెళ్ళాయి. తాము ఆ దినాన్న వ్యాపారస్తులకు యోసేపును అమ్మేస్తున్న రోజు, గోతులోంచి వాళ్ళు బయటకు తీసినప్పుడు అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకుని పంచుకున్న రోజు, యోసేపు బ్రతిమాలిన ఆ బ్రతిమలాట, అతడు గోజాడిన విధానం, అన్నలు అన్నా అన్నా అని అన్నాడు. అన్నయ్య రూబేను నువ్వెన్నో చెప్పు అన్నాడు. ఎంత వెనుతిరిగి బ్రతిమాలాడో కదూ. అవన్నీ వారికి జ్ఞాపకానికి వచ్చాయి. ఆలోచించండి ఒకసారి. మన వల్ల గాయపడిన వారు అనేక మంది, మన కుయుక్తి వల్ల నష్టపోయిన వారు అనేక మంది, మన అసత్య ప్రవర్తన వల్ల పైకి ఒకటి లోపల ఒకటి ఉండి మోసం చేసే స్వభావం కలిగి ఉండి కలతలు సృష్టించి పగ పెంచుకుని ప్రతీకారం తీర్చుకునేటువంటి పరిస్థితుల నడుమ
ప్రతీకారం తీర్చుకుని సంతోషించేవారు ఒకానొక దినాన్న ఎవరిని గాయపరిచారో, ఎవరిని బాధ పెట్టారో, ఎవరి పరువును అమ్మేశారో, ఎవరి సాక్ష్యాన్ని హత్య చేశారో వారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని దయచేసి మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఇప్పుడు షిమియోను బంధించబడ్డాడు. వారు ఈ మాటలు పలికారు. ఈ మాటలు పలికినప్పుడు 23వ వచనంలో, అయితే ద్విభాషి వారి మధ్య ఉండెను గనుక తన మాట యోసేపు గ్రహించినని వారు తెలుసుకోలేదు. అతడు వారి యొద్ద నుండి అవతలికి పోయి ఏడ్చి తన అన్నలు తన విషయమై గుర్తు చేసుకుని బాధపడిన తీరు, వారి ముఖాల్లో కనపడుతున్న ఆవేదన, వారి అంతరంగాల్లో కనిపిస్తున్న పశ్చాత్తాపం తన గురించే కదా. వీడేమైపోతాడో, వీడి కళ్ళేమైపోతాయో చూస్తాం అన్నారు కదా. కానీ నేటి దినాన్న వారే నిలబడి బ్రతిమాలుతున్న ఆ స్థితిని చూసినప్పుడు తట్టుకోలేకపోయినాడు. ఇంక కొద్దిసేపటికి షిమియోను బంధించాలి. కానీ బయటకు వెళ్ళి అతడు కన్నీరు పెట్టుకున్నాడు. కన్నీరు పెట్టుకుని వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమియోనును పట్టుకొని వారి కనుల ఎదుట అతన్ని బంధించెను. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మాట మీతో చెప్పాలి. అదేమిటంటే, ఇతడు రాహేలు సంతానం కదా. ఇప్పుడు తన తల్లి బిడ్డ కాదనే కదా వాళ్ళు అలా చేశారు. కానీ వారి తమ్ముణ్ణి పట్టుకుని బంధిస్తున్నప్పుడు వారి అంతరంగాలు ఎంత క్షోభించుంటాయో కదా. ఖచ్చితం ఆలోచించండి. దేవుడు ఒక వ్యక్తిని ఆయా అనుభవాల గుండా తీసుకుని వెడుతున్నప్పుడు పశ్చాత్తాపడతామని, ఆ విషయమై తప్పు చేశామని ఖచ్చితంగా ఒప్పుకుంటామని, ఆ రోజు చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నామని గుర్తిస్తారనే ఆ అనుభవాల గుండా తీసుకుని వెడతాడు. ఇలాంటిదే మరో అనుభవం కూడా ఉంది. నేను మీకు చూపిస్తాను. దయచేసి నాతో పాటు రండి. అది న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయంలో ఒక వ్యక్తి, ఆ రాజు పేరు ఆదోని బెజెక్. అతడు ఇశ్రాయేలులతో యుద్ధం చేసిన వాడవుతాడు. యుద్ధంలో వారు అతన్ని పట్టుకుంటారు. ఆదోని బెజెక్ పారిపోతాడు. మొదటి అధ్యాయం 6వ వచనంలో తరిమి పట్టుకున్నారు. అతడు దొరకకుండా పారిపోయే వేగాన్ని వాళ్ళు చూశారు కాబోలు. దానికని అతని కాలు బొటన వేళ్ళు తీసేశారు. కాలుతో పాటు వేలు, చేతి బొటన వేళ్ళు కూడా తీసేశారు. వేగం సన్నగిలుతుంది. ఇప్పుడు ఆయుధం ప్రయోగించడానికి సాధ్యం కాదు. బొటనవేళ్ళు తీసేసి అతను తీసుకుని వస్తున్నప్పుడు అతడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడో చూడండి. 7వ వచనం. అప్పుడు ఆదోని బెజెకు, తమ కాళ్ళ చేతుల బొటనవేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల క్రింద ముక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినన్ను. అంతే. ఇవాళ బాధ పెట్టి సంతోషించేవారు కానీ, ఇతరులను దుఃఖపెట్టి ఆనందించేవారు కానీ, లేనివి కల్పించి ఇతరులను గాయపరిచి సమాజంలో వారిని హీనపరిచేటువంటి వారు ఎవరైనా సరే రేపటి దినాన్న తాము విత్తిన దాన్ని తప్పనిసరిగా కోసుకుని తీరాలి. ఈ ఆదోని బెజెక్, నేను చేసిన దానికి నాకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు అన్నట్టే రూబేను కూడా మనం చేసిన దానికి ప్రతిఫలాన్ని మనం పొందుతున్నాం.
మనం ఏం చేసామో అదే మన మీద మోపబడుతుంది అని చెప్పాడు. ఆలోచించండి ఒకసారి. ఎవరిని గాయపరిచాం, ఎవరిని బాధ పెట్టాం, ఎవరి అంతరంగానికి దుఃఖం కలుగు చేశాం. పాపం చేసే ప్రతి వ్యక్తి ఓ వ్యక్తిని కాదు, దేవుణ్ణి దుఃఖపెట్టింది. మన కోసం ప్రాణం పెట్టిన ఆయన్ని, మన కోసం రక్తం చిందించిన ప్రభువుని, మన కోసం 3వ దినాన తిరిగి లేచిన ప్రభువుని. నేటికి ఆయన నిలిచి ఉన్నాడు. మనం వెళుతున్న అనుభవాలన్నీ మన అంతరంగానికి పశ్చాత్తాపాన్ని కలిగించడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు తన వంతు పనితిని చేస్తూ ఉండగా లోబడితే మనం కూడా పశ్చాత్తాపడతాం. పడి క్షమించుమి అని ఆయన పాదాలను పట్టుకుంటాం. క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగినవాడు. ఈరోజైనా ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. అప్పుడు మనం తీర్పులోనికి రాక మరణంలోంచి జీవంలోనికి దాటిపోయే అవకాశం లభిస్తుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన కృప కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. విన్న మా ప్రియుల అంతరంగాలు నీ వాక్యం చేత సంధించబడడానికి, వారు తాము చేసిన వాటిని జ్ఞాపకం చేసుకుని మీ పాదాల వద్ద కన్నీటితో ఒప్పుకొని క్షమించబడిన వారై నిత్యరాజ్య వారసులయ్యే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు
తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు